హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్, ప్రిపరేషన్ వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ రోజు వీడియోలో మనం రైల్వే నుండి విడుదలైన పారామెడికల్ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇది మనకి CN4 2024 అంటే ఈ సంవత్సరం రైల్వే నుండి వచ్చిన 4వ నోటిఫికేషన్. ఆల్రెడీ మొట్టమొదటిగా అసిస్టెంట్ లోకో పైలట్, సెకండ్ టెక్నీషియన్, థర్డ్ జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్స్ అయితే ఆల్రెడీ విడుదలయ్యాయి కదా. ఇది 4వ నోటిఫికేషన్. కాకపోతే దీంట్లో ఎక్కువగా మీరు ఇక్కడ పిక్చర్స్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. పారామెడికల్ పోస్టులు అంటే ఏంటి చాలా మంది క్లారిటీ ఉండదు. ఇక్కడ ఫోటో చూస్తే మీకు ఐడియా ఉంటుంది. మోస్ట్లీ హెల్త్ రిలేటెడ్ పోస్టులు ఏవైతే ఉంటాయో మనకి అటువంటి కోర్సెస్ చేసిన వాళ్ళకి ఎక్కువ పోస్టులు అయితే ఉంటాయి. ఇంటర్మీడియట్ సైన్స్ రిలేటెడ్ గా ఫీల్డ్ వర్కర్ ఒక పోస్ట్ ఉంటుంది తప్ప మోస్ట్లీ మిగతావన్నీ కూడా సైన్స్ రిలేటెడ్ గా మనకి హెల్త్ రిలేటెడ్ గా కోర్సెస్ చేసిన వాళ్ళకి మాత్రమే అయితే పోస్టులు అయితే ఉంటాయి. కాబట్టి ఎక్కువ నార్మల్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. ఇది అప్లై చేయడానికి మనకి ఆగస్టు 17వ తారీఖు నుండి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 16వ తారీఖు అనేది చివరి తేదీ. మోడిఫికేషన్ సెప్టెంబర్ 15 నుండి 26 దాకా చేసుకోవచ్చు. దీంట్లో పోస్టులు ఏమేమి ఉన్నాయి, వాటికి మెడికల్ స్టాండర్డ్ ఏమేమి ఉండాలి, దానికి ఏజ్ ఎంత ఉండాలి, పే స్కేల్ ఎంత, వేకెన్సీస్ ఎన్ని అన్ని కూడా స్టార్టింగ్ లోనే మీకు ఇచ్చారు. ఏజ్ అనేది 1/1/2025 నాటికి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే కొన్ని పోస్టులకి 18 నుండి 36, కొన్నిటికి 20 నుండి 43. ఓకే, సో ఈ విధంగా మనకి పోస్ట్ ను బట్టి 20 to 38, 18 to 33 ఇలా అయితే ఇచ్చారో. లీస్ట్ మనకి 33 అయితే ఉంటుంది. హైయెస్ట్ అయితే మనకి 43 దాకా కూడా మీకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. డిపెండ్ ఆన్ ద పోస్ట్ అండ్ మీకున్న క్వాలిఫికేషన్ బట్టి. దీంట్లో డైటీషియన్, నర్సింగ్ సూపరింటెండెంట్, ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, డెంటల్ హైజీనిస్ట్, డయాలసిస్ టెక్నీషియన్ కానీ, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, ల్యాబొరేటరీ సూపరింటెండెంట్, పర్ఫ్యూనిస్ట్, అలాగే ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, క్యాత్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, రేడియోగ్రాఫర్ టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్ కానీ, స్పీచ్ థెరపిస్ట్, కార్డియాక్ టెక్నిస్ట్, ఆప్థమిస్ట్, అలాగే ఈసీజీ టెక్నీషియన్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్ లాంటి పోస్టులు అయితే ఉంటాయి. టోటల్ గా 1376 ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి మనకి మెజారిటీ నెగిటివ్ మార్కింగ్ 1/3 కామన్ గా ఉంటుంది. మెజారిటీ సబ్జెక్ట్ అనేది మీ సబ్జెక్ట్ రిలేటెడ్ గా అంటే ఫిజియోథెరపీ చేస్తే ఫిజియోథెరపీ రిలేటెడ్ గా 70 ప్రశ్నలు అయితే ఉంటాయి. మిగతావన్నీ కూడా జస్ట్ 10 మార్క్స్ మాత్రమే ఉంటాయి. మెజారిటీ మీ సబ్జెక్ట్ మీద బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇటువంటి కోర్సెస్ చేసిన వాళ్ళు తక్కువ ఉంటారు. ఒకవేళ కోర్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళు హాస్పిటల్ రిలేటెడ్ గా జాబ్స్ కి వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి ఇటువంటి జాబ్స్ కోసం చూసే వాళ్ళు కూడా అందులో కోర్సెస్ చేసినా తక్కువ ఉంటారు. కాబట్టి మీకు ఈజీగా అయితే కనుక క్రాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఎవరన్నా ఇంట్రెస్ట్ గా ఉంటే కనుక. సో దీంట్లో మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా, పోస్ట్ పక్కన మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది. ఆ మెడికల్ స్టాండర్డ్ మీకు ఐసైట్ కానీ, కలర్ విజన్, నైట్ విజన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక చెక్ చేసుకుని మీకు తగ్గ సూట్ అయ్యే జాబ్స్ మనకి మీకు ఎలిజిబుల్ అయిన జాబ్స్ కి మెడికల్ స్టాండర్డ్ మీకు సరిపోతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 1/1/2025 నాటికి ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క ఏజ్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు. మీకు ఇక్కడ ఇచ్చిన ఏజ్ కి అదనంగా ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి 5, ఓబీసీ నాన్ క్రిమినల్ కి 3, పీడబ్ల్యూఎల్ కి 10 సంవత్సరాల రిలాక్సేషన్ అనేది ఎక్స్ట్రాగా అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు మీకు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనార్టీ, ఈబీసీకి 250, మిగతా వాళ్ళకి 500 పే చేయాలి. ఈబీసీ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ కాస్ట్, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీ యాన్యువల్ ఇన్కమ్ 50,000 బిలో ఉన్న పూర్ క్యాండిడేట్స్ కి మాత్రమే ఆప్షన్ ఉంటుంది. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీరు క్లారిటీగా ఈబీసీ కిందకు వస్తారో తెలుసుకుని మాత్రమే ఈబీసీ ఆప్షన్ ఎవరైనా పెట్టాలంటే పెట్టండి. లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఇబ్బంది పడతారో 250 గురించి చూసుకుని మీరు ఈబీసీ పెట్టకండి. మీరు క్లారిటీగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి 50,000 బిలో యాన్యువల్ ఇన్కమ్ మీకు ఈబీసీ కిందకి ఎలిజిబుల్ అయితేనే ఈబీసీ ఆప్షన్ అనేది అయితే పెట్టుకోండి. ఎగ్జామ్ రాసిన కొన్ని రోజుల తర్వాత మీకు ఎగ్జామ్ మనకి బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకుని మీకు 400-250 రూపాయలు అయితే రిఫండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా దీంట్లో డిడక్ట్ చేసుకుని మీకు అయితే సెండ్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. మెజారిటీ మీకు ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే మీరు అప్లై చేసే దాని మీద 70 మార్కులు ఉంటాయి. జనరల్ అవేర్నెస్, రీజనింగ్, మనకి అర్థమెటిక్ కానీ, జనరల్ సైన్స్ వీటన్నిటి నుండి 10 ప్రశ్నలు అయితే అడగడం అయితే జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ 1/3 అయితే ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అవన్నీ కూడా అక్కడ మెన్షన్ చేస్తారు, మీరు అయితే చెక్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నర్సింగ్ సూపరింటెండెంట్ కి మీరు మిడ్ వైఫ్ రిలేటెడ్ గా కానీ, నర్స్ గా కానీ రిజిస్టర్ అయ్యి 3 year కోర్స్ అనేది చేసి ఉండాలి. లేదా బీఎస్సీ నర్సింగ్ చేసినా అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్ గా ప్రతిదీ కూడా పిన్ పాయింట్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ ఉండదు. నాకు అంత క్లారిటీగా ఈ హెల్త్ రిలేటెడ్ కోర్సెస్ ఐడియా లేవు కాబట్టి మరీ డీటెయిల్ గా వెళ్ళట్లేదు. మనకి బ్రీఫ్ గా చెప్పుకుంటూ వెళ్తాను, చెక్ చేయండి. కార్డియాక్ టెక్నీషియన్ వచ్చేసరికి మీరు ఇంటర్మీడియట్ లో సైన్స్ అనేది చదివి
అలాగే దానితో పాటుగా అదొకటే ఉంటే సరిపోదు, దాంతో పాటుగా మీరు డిప్లొమా ఇన్ కార్డియాలజీ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్గా మీరు సర్టిఫికేట్ కోర్స్ అనేది అయితే మీరు చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఈసీజీ హాల్టర్ ఎంటీ రిలేటెడ్గా మీరు ఇంటర్మీడియట్లో సైన్స్ చేసి దాంతో పాటుగా ఈ ప్రిఫర్డ్ కోర్సెస్ అనేవి చేస్తేనే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. క్లినికల్ ప్యాథాలజిస్ట్కి సంబంధించి మనకి సైకాలజిస్ట్కి సంబంధించి క్లినికల్ సైకాలజీలో మాస్టర్ డిగ్రీ లేదా సోషల్ సైకాలజీలో యూనివర్సిటీలో డిగ్రీ అనేది అయితే మనకి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మాస్టర్ డిగ్రీ చేయాలి. క్లినికల్ సైకాలజీలో కానీ లేదా సోషల్ సైకాలజీలో కానీ చేయాలి. ఈసీజీ టెక్నీషియన్కి 10+2 లేదా గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ హ్యావింగ్ సర్టిఫికేట్ లేదా డిప్లొమా డిగ్రీ ఇన్ ఈసీజీ ల్యాబొరేటరీ టెక్నాలజీ లేదా కార్డియాలజీ టెక్నీషియన్ లేదా కార్డియాలజీ టెక్నీషియన్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ నుండి చేసి అలాగే మీకు 1 year కోర్స్ అనేది చేసి ఉండాల్సి ఉంటుంది. వీటితో పాటుగా అవి ఉంటే ఎలిజిబుల్ అవుతారు. ఫీల్డ్ వర్కర్కి ఇంటర్మీడియట్తో మీరు సైన్స్ విత్ బయాలజీ ఆర్ కెమిస్ట్రీ అంటే బైపీసీ రిలేటెడ్గా కానీ లేదా బయాలజీ కెమిస్ట్రీ కాంబినేషన్లో మీరు ఇంటర్మీడియట్ చేస్తే ఇది అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ మందికి ఇది ఒకటే ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్కి కెమిస్ట్రీ మైన్ సబ్జెక్ట్గా బీఎస్సీ చేసి ఓకే దానితో పాటుగా 1 year డిప్లొమా హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ చేసి ఉండాలి లేదా 1 year ఎన్టీసీ సర్టిఫికేట్ హెల్త్ శానిటరీ చేసి ఉండాలి. ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2కి ఇంటర్మీడియట్లో సైన్స్ అనేది చదివి దానితో పాటుగా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ డిఎంఎల్టీలో డిప్లొమా అనేది చేసి ఉండాలి. పెర్ఫ్యూనిస్ట్కి బీఎస్సీ పెర్ఫ్యూనిస్ట్ టెక్నాలజీ చేసి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఫిజియోథెరపిస్ట్కి డిగ్రీలో ఫిజియోథెరపీ చేసి అలాగే మీరు ఒక 100 బెడ్స్ ఉన్న మినిమం 100 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న హాస్పిటల్ గవర్నమెంట్ లేదా ప్రైవేట్లో 2 year ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఫిజియోథెరపీ డిగ్రీలో చేస్తే అప్లై చేసుకోవచ్చు. అలాగే రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్కి 10+2 విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విత్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ ఎక్స్రే టెక్నీషియన్ రేడియో డయాగ్నోసిస్ టెక్నాలజీ రిలేటెడ్గా చేసిన వాళ్ళు మనకి 2 year మనకి అడుగుతున్నారు. ఇది చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఫార్మసిస్ట్కి బి ఫార్మసీ చేసి మీరు ఫార్మసిస్ట్గా రిజిస్టర్ చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు. లేదా 10+2 సైన్స్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండి ఫార్మసీలో డిప్లొమా చేసిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. డయాలసిస్ టెక్నీషియన్కి బీఎస్సీ ప్లస్ డిప్లొమా ఇన్ కెమియో డయాలసిస్ చేసి ఉండాలి. లేదా ఆప్టమిస్ట్కి అయితే బీఎస్సీ ఆప్టమిస్ట్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. ల్యాబొరేటరీ సూపరింటెండెంట్కి బీఎస్సీ విత్ బయోకెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ లేదా లైఫ్ సైన్స్ లేదా బీఎస్సీ విత్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఉండి దాంతో పాటుగా మనకి డిఎంఎల్టీలో డిప్లొమా చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డెంటల్ హైజీనిస్ట్కి డిగ్రీ ఇన్ బయాలజీ చేసి దాంతో పాటుగా మనకి 2 year డెంటల్ హైజీనిస్ట్ కోర్స్ చేసి ఉండాలి. డైటీషియన్కి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్గా మనకి డైటీషియన్ 1 year కోర్స్ అనేది చేసి సైన్స్ గ్రాడ్యుయేషన్ లేదా పీజీ డిప్లొమా డయాట్రిక్స్ 1 year కోర్స్ అనేది చేసి ఉండాలి. క్యాత్ ల్యాబొరేటరీ టెక్నీషియన్కి బీఎస్సీ అండ్ డిప్లొమా అనేది అయితే మనకి రిలేటెడ్ క్యాత్ ల్యాబొరేటరీ దాంట్లో చేసి ఉండాలి. ఆక్యుపేషనల్ థెరపిస్ట్కి 10+2 సైన్స్ అండ్ డిప్లొమా డిగ్రీ ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ. ఆడియాలజిస్ట్కి మనకి ఆడియోగ్రఫీ స్పీచ్ రిలేటెడ్గా లాంగ్వేజ్ ప్యాథాలజీ రిలేటెడ్గా బ్యాచిలర్ డిగ్రీ. స్పీచ్ థెరపిస్ట్కి బీఎస్సీ అండ్ డిప్లొమా ఇన్ ఆడియో అండ్ స్పీచ్ థెరపీ అనేది 2 year ఎక్స్పీరియన్స్ కూడా అయితే అడుగుతున్నారు. ఈ హెల్త్ రిలేటెడ్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఓన్లీ ఇంటర్మీడియట్లో మనకి బయాలజీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి మాత్రం ఫీల్డ్ వర్కర్ పోస్ట్ ఉంది. మీరు జోన్ వైజ్గా పోస్టులు చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉన్న జాబ్ ఏ జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయో మీరు చూసుకుని మీకు అక్కడ నోటిఫికేషన్ మనకి జాబ్ అక్కడ ఇచ్చినా పర్వాలేదు చేస్తాననుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతానికి సిలిగురులో మనకి ఫుల్ నోటిఫికేషన్ అప్డేట్ చేశారో స్లోగా అన్ని జోన్స్ వెబ్సైట్స్లో కూడా మీకు ఫుల్ నోటిఫికేషన్ అయితే అప్డేట్ చేస్తారో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా క్లారిటీగా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని చెక్ చేసుకుని ఎలిజిబిలిటీ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకి ఎన్టీపీసీ అలాగే మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ నోటిఫికేషన్ కూడా సెప్టెంబర్ లోపు మనకి ఎనీ టైం అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ అప్లై చేసిన వాళ్ళు కూడా త్వరలో నోటిఫికేషన్ అప్డేట్ మనకి ఎగ్జామినేషన్ అప్డేట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ జూలైలోనే జరగాలి బట్ పోస్టులు పెంచడం వల్ల లేట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఎనీ టైం ఎగ్జామినేషన్ సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరైతే ప్రిపేర్ అయితే రెడీగా ఉండండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా హెల్త్ రిలేటెడ్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఉంటే అప్లై అనేది చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.